దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా ప్రియులారా, ఎవరెవరైతే ఆ ప్రభు వైపు చూస్తున్నారో, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమరిస్తానని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. మనందరిపై నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని, అభిషేకాన్ని ఎంతో ఎక్కువగా కుమ్మరించి ఉన్నారు. విశ్వసించిన వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన జీవితాలను మనం చూసుకున్నప్పుడు కొన్నిసార్లు ఇక నా మాటలు ఇలానే ఉంటాయి, నా జీవితము ఇలానే ఉంటుంది, ఇలానే వ్యసనాలలో ఉండిపోవాల్సి వస్తుందేమో, ఇక నేను మారలేను, ఇక నా కుటుంబ సభ్యులు మారరు, నా కుటుంబం ఇక ఇలానే ఉంటుంది, మేము మారబడానికి ఇది సాధ్యం కాదు, ఈ వ్యసనాల నుండి మాకు విడుదల కాదు, వీటిని మేము జయించలేము అని చాలాసార్లు సైతాను మనకి చెప్పిన మాటల్ని మనం నమ్ముతూ ఉంటాం. వాటినే మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మన పాపంలో మనం నశించిపోవాలనా, మన వ్యసనాలలో, మన బంధనాలలో అలానే ఉండిపోవాలనా? కాదు కదా. మనందరినీ ఆ ప్రభువు ఎంతగా ప్రేమించి ఆ బంధనాల నుండి, వ్యసనాల నుండి మనల్ని విడిపించడానికే, వాటిని జయించడానికి, మనం ఎలా జయించామో మన సాక్షిభూత జీవితం ద్వారా ఇతరులు కూడా ఆ పరిస్థితి నుంచి విడుదల పొందడానికి మన జీవితాలు ఉపయోగపడాలని యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరలోక సింహాసనాన్ని వదిలి ఒక సాధారణ మానవుల్లాగా, నీలాగా, నాలాగా ఈ లోకంలో జీవించారు. ఈ లోకంలో మన కొరకు వెలను చెల్లించారు. అవును ప్రియులారా, మన మానవ శక్తితో మనము జయించలేము, అది అసాధ్యం. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం. స్వయాన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సైన్యాధిపతి అయిన దేవుడే చెప్తున్నాడు, నీ సొంత బలం వలన కానీ, నీ సైన్య బలం వలన కానీ ఏ మానవుడు ఈ లోకంలో ఏది కూడా సాధించలేరు. కానీ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఈ లోకంలో మనకు అసాధ్యమైనది లేనే లేదు, మనము జయించలేనిది లేనే లేదు. కానీ ఏది మనం విశ్వసిస్తున్నామో అదే మనం ఈ లోకంలో చేయగలుగుతాం. ఎప్పుడు వరకైతే నేను చెయ్యలేను, నా వలన కాదు అని అంతటితోటి మనం ఆగిపోతే మన జీవితం అక్కడే ఉంటుంది ప్రియులారా. కానీ ఎప్పుడైతే నా వలన కాదు, నా శక్తి వలన కాదు, కానీ నా ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా నేను జయించగలను అని విశ్వాసపు మాటలను మనం పలికినప్పుడు, మన విశ్వాస పరిమాణం ప్రకారము దేవుడు మన జీవితంలో ఏ మార్పులు చేర్పులు జరగాలో, ఏ వ్యసనాల నుండి విడుదల కలగాలో అది ప్రభు శక్తి ద్వారా అది మనకు సాధ్యమవుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో చెప్తున్నాడు కదా, 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా నేను అన్నీ కూడా చేసి ముగించగలను. నా సొంత శక్తి ద్వారా అని చెప్పలేడు. అతనికి చాలా ధర్మశాస్త్రాన్ని తెలిసిన పాండిత్యం చాలా ఉంది, మంచి పరిసయ్యుడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. కానీ నాకున్న జ్ఞానము ద్వారా అని చెప్పడం లేదు ప్రియులారా. ఎందుకంటే తనకున్న జ్ఞానము ద్వారా ఓడిపోయాడని తెలుసుకున్నాడు. కాబట్టి క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా నేను చెయ్యలేనిదంటూ, నా వలన కానిదంటూ, నాలో మార్పు జరగలేనిదంటూ ఏది కూడా లేదు అని విశ్వాసంతో తన జీవితంలో కలిగిన మార్పులను చూసుకొని
విశ్వాసంతో మనందరినీ కూడా నీవు కూడా నమ్మినట్లయితే నీ జీవితంలో జరుగుతుంది అని చెప్తున్నాడు ప్రియులారా. కానీ ఆ వాగ్దానాన్ని నమ్మినప్పుడు మరి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారో ప్రతి క్షణం మనము గమనించగలగాలి. సైతానికి మనము అవకాశం ఇవ్వవద్దు అని ఎఫెసీయులకు రాసిన లేఖ 4:27 మనం చెప్తున్నాము. మన వల్ల సాధ్యం కాదు, మన జీవితంలో ఏం మార్పు రాదని చెప్పేదే సైతాను. ఆ సైతానికి మనం అవకాశం ఇచ్చినంత వరకు మన జీవితంలో మార్పు రాదు. కానీ సైతాను మాటలను ప్రక్కన పెట్టి మన ఆత్మలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనం వినగలిగితే, చూడండి ఎఫెసీ 4:26 మనం చదువుతున్నాం. అందరికీ కోపం వస్తుంది ప్రియులారా, కానీ కోపము ఆ రాత్రి వరకు ఉండిపోకూడదు. సూర్యుడు అస్తమించక ముందే ఎవరి మీద కోపడ్డామో, ఎందుకు కోపడ్డామో అది పాపంలోనికి లాగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ సూర్యుడు అస్తమించక ముందే మనం వాళ్ళతో సమాధాన పడకపోతే, ఆ రాత్రి అలానే కోపంలో ఉన్నట్లయితే సైతాను ఇంకా మనలో ఇంకా పగ, ద్వేషము అన్నీ కూడా రాత్రికాలంలో మనలో కలిగించి వారికి మనకు ఉన్న దూరాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది, వైరాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు పాపంలో లాగిపోకుండా సూర్యుడు అస్తమించక ముందే మనం వారితో సిద్ధపడాలి. యేసు ప్రభుల వారికి కూడా కోపం వచ్చింది ప్రియులారా. కానీ కోపం వచ్చినప్పుడు అది మన స్వార్థ ప్రయోజనాల కొరకు మనం కోపడుతున్నామా, లేదా నిజాయితీగా దేవుని కార్యముల కొరకు కోపడుతున్నామా? మనం దాని గురించి శ్రద్ధ వహించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్న అదంతా చూసినప్పుడు ఆయన హృదయము కోపంతో నిండిపోయింది. నా దేవుని ఆలయము ప్రార్థనాలయంగా పిలువబడుతుంది, కానీ మీరు ఇలాంటి క్రయ విక్రయాలు వ్యాపారం చేసి దీని ఒక వ్యాపార స్థలంగా మార్చేశారు అని ఆ బల్లలన్నీ పడద్రోశారు. ఆ పావురములన్నిటిని కూడా బయటికి వెళ్ళగొట్టారు. ఆ నాణెములన్నిటిని కూడా కిందకు పడద్రోశారు. ప్రియులారా, దేవుని ఆలయాన్ని, ప్రార్థనాలయాన్ని వ్యాపార స్థలంగా మారుస్తే యేసు ప్రభుల వారికి అంత కోపం వచ్చింది. మన జీవితమే దేవుని ఆలయం. ఈ లోకంలో రకరకాల వ్యసనాలతో మన జీవితము కట్టుబడి ఉన్నప్పుడు మనకు కోపం రావాలి. దేవుని ఆత్మ నివసించే స్థలము ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఇలాంటి కోపానికి, దొంగతనానికి నేను స్థానం ఇవ్వకూడదు అని మన మీద పరిశుద్ధమైన కోపము మన జీవితంలో కలగాలి ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చేసిన పాపం ఏమి కూడా లేదు. కానీ అన్యాయంగా నేరారోపణ గావించబడి అంత భయంకరమైన హింసను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ప్రభు ఎక్కడా కోపం చూపించలేదు. ఎందుకంటే దేవుని చిత్తం ప్రకారము ఆయన వెల చెల్లించాలి. నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ వెలను కోపంగా కాకుండా ఎంతో సంతోషంగా తనను తాను దేవునికి దివ్య బలి గొర్రెపిల్లలాగా అర్పించుకున్నారు. చూడండి, ఎక్కడ కోపం రావాలో అక్కడ కోపం రావాలి, ఎక్కడ కోపం రాకూడదో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నప్పుడు దానికి మనల్ని మనము అప్పగించుకోగలగాలి. ఎఫెసీ 4:23 మనం చదువుతున్నాం ప్రియులారా, దొంగతనం చెయ్యవద్దు అని చెప్తున్నాడు. ఎంతోమంది మనం కష్టపడి పని చెయ్యగలము. దేవుడు తలాంతులను ఇచ్చారు, దేవుడు చదువును మనకి ఇచ్చారు. కానీ మనము కష్టపడి పని చెయ్యకుండా దేవుడు అన్ని అవయవాలను సక్రమంగా మనకి ఇచ్చినప్పటికీ మనము పని చెయ్యకుండా, కష్టపడి పని చేయకుండా సమయము వృధా చేసి ఇతరులు కష్టపడిన దాంట్లో మనము దొంగతనము చేస్తున్నామేమో. ప్రియులారా, అది మన కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, సంఘంలో ఇతరుల మీద అధికారంతో చెలాయించి కూడా దొంగతనం చేయడం కావచ్చు. ఏ విధంగానైనా దేవుడు మనకి మంచి బుద్ధిని ఇచ్చినప్పుడు, అన్ని అవయవాలను ఇచ్చినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 30 సంవత్సరములు ఒక వడ్రంగి కుమారుడుగా తనను తాను ఈ లోకంలో పిలిపించుకున్నారు ప్రియులారా. అంతేకాదు, ఎఫెసీ 4:29 మనం చదువుతున్నాం, మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా
ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దుర్భాషలు రానియకుండా మనము అవసరమైతేనే మాట్లాడడము, పరిస్థితికి అనుగుణంగా మాట్లాడడము. మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరు వింటున్నారో వాళ్ళకి ఏదైనా మేలు కలిగే విధంగా మాట్లాడాలి. చూడండి ఎంత చక్కగా, ఎంత ఉదాహరణలతో మనం చేసే పనుల గురించి, మనం మాట్లాడే విధానం గురించి, మన యొక్క భావోద్రేకాలను ఎలా అణుచుకోవాలో, వాటిని ఎలా మన యొక్క నియంత్రణలో పెట్టుకోవాలో ప్రతి విషయం కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నా ప్రియ సహోదర సహోదరి, మన వల్ల మన సొంత శక్తి ద్వారా మనం ఏ బలహీనతలను కూడా జయించలేము. కానీ ఏదేది మనం జయించలేకపోతున్నామో అది మనం ఒప్పుకోవాలి. దేవుడి ముందు మన బలహీనతలను ఒప్పుకోవాలి. ప్రియులారా, మన వల్ల అసాధ్యము, నా శక్తికి మించి ఉంది, ఈ యొక్క వ్యసనాన్ని నేను భరించలేకపోతున్నాను, విడుదల పొందలేకపోతున్నాను, ఇలా చెడు మాటలు మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నానని దేవుడి ముందు మనం ఒప్పుకోవాలి. లేదా ఒప్పుకోనట్లయితే ఆ పాపమే మనకి దేవుడికి మధ్యలో ఇంకా దూరాన్ని పెంచుతుంది. చూడండి, యోహాను 9:31 మనం చదువుతున్నాం, పాపుల యొక్క ప్రార్థన దేవుడు వినడు. ఇక దేవుడు వినకపోతే మన బాధలను, మన బలహీనతలను ఎవరి శక్తి ద్వారా మనం జయించగలము? కానీ ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో ఆ పరిశుద్ధుడైన దేవుడు మన పాపములను మన్నించి ఆ పాపము నుండి, వ్యసనము నుండి ఎలా బయటికి రావాలో మనకి మార్గాన్ని చూపిస్తారు. 1 యోహాను 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, దేవుని చిత్తాన్ని ఎవరెవరైతే కోరుకుంటారో ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తారు, ఆ కృపను మనకి అనుగ్రహిస్తారు. దేవుడు కోరుకుంటున్నాడు మనం వ్యసనాల నుండి బయటికి రావాలని. దేవుడు కోరుకుంటున్నారు మనం బంధనాల నుంచి విడుదల పొందాలని. దేవుడు కోరుకుంటున్నారు మనం భావోద్రేకాలను మన నియంత్రణలో ఉంచుకోవాలని. దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి బలహీనతను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం జయించాలని. కాబట్టి నా సొంత శక్తి ద్వారా నేను ఏనేది ఈ లోకంలో జయించలేనో, నాలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను జయించగలను, విడుదల పొందగలను. మన హృదయంలో మొదట మనం నమ్మాలి. మన హృదయంలో, మన ఆత్మలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం కనుగొనాలి. ఆ ప్రభువు నాలో జీవిస్తుండగా నాకు అసాధ్యమైనది లేదు మనకి మనమే చెప్పుకోవాలి. ప్రియులారా, నాలో నేను మాత్రమే జీవించడం లేదు, నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆ ప్రభువుకి నన్ను నేను అప్పచెప్పుకున్నప్పుడు ఆ ప్రభువు శక్తి ద్వారా నేను అన్నిటినీ జయించగలను అని మనల్ని మనము నమ్ముకోగలిగితే ఆ దేవుని కృప మనల్ని ఆదరిస్తుంది. మనము ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా మన జీవితము ఎంతోమందికి ఆదర్శంగా ఉండడానికి కూడా ఆ దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. నా ప్రియ సహోదర సహోదరి, నీ విషయంలో కూడా ఏ బలహీనతను జయించలేకపోతున్నావు, ఏ పరిస్థితి నుంచి విడుదల పొందలేకపోతున్నావు, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల వలన ఇక మాకు అసాధ్యము, మా జీవితం ఇంతే అని నీకు నువ్వు అనుకుంటున్నావేమో, సైతానికి అవకాశం ఇచ్చినంత వరకు మనకు విడుదల లేదు. కానీ నాలో, నీలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని మనం ఎప్పుడైతే కనుగొంటామో, వాక్యము ద్వారా మరింతగా మనం అభిషేకంతో ప్రతిరోజు మనల్ని మనం నింపుకున్నప్పుడు, ప్రతిరోజు మనము వాక్యము ద్వారా నడిపించబడుతున్నప్పుడు మనం పొందిన అభిషేకము ఎలా మనల్ని మనం నియంత్రించుకోవాలి, ఎలా మనం విడుదల పొందాలి, ఎలా వ్యసనాల నుంచి మనల్ని మనము కాపాడుకోవాలి, ఆ అభిషేకమే మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో ఇంతవరకు ఏ పరిస్థితుల్లో సైతానులను మనం బంధించి ఉంచారో ఆ పరిస్థితులు ఇక ఉండవలసిన అవసరం మనకు లేదు. కాబట్టి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో తండ్రిని మనం ఏమి అడిగినా ఆ తండ్రి మనకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంలో ఈ ఉదయకాలంలో మనందరినీ ప్రభునకు సమర్పించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి.
పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మా కొరకు మరణించి పునరుత్థానుడు అయిన యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా. దర్శన గ్రంథం 1:18 మృత్యుంజయుడనయ్యాను, మరణాన్ని గెలిచానన్నావు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఆ శక్తిని అనుభవించలేని మేము అయ్యా పాపములో శాపంలో కొట్టుమిట్టాడుతూ అయ్యా ఎన్నో రకాల బంధనాలలో వ్యసనాలలో మాకిక విడుదల లేదు, ఇది మాకు అసాధ్యము, ఇక మా జీవితం ఇంతేనని సైతానుకు మరలా అవకాశం ఇస్తూ ప్రభా మృత్యుంజయుడైన దేవునికి యేసు ప్రభువునకు చెందిన బిడ్డలమన్న సత్యాన్ని మేము మరచిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఈ ఉదయకాలంలో ప్రభా మాలో ఉన్న వ్యసనాలను, మాలో ఉన్న బంధనాలను అన్నిటిని కూడా ప్రభా, మాలో ఉన్న పాపాన్ని శాపాన్ని అన్నీ కూడా ఒప్పుకుంటున్నాము తండ్రి. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండి యేసయ్య. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా అయ్యా మాలో ఉన్న పిరికితన ఆత్మను తీసివేసి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభా మార్పు చెందిన మా జీవితాలు మా కొరకు మాత్రమే కాకుండా ఎంతోమందికి నాయన వెలుగులోనికి నడిపించే దీపస్తంభంలాగా మీద ఉంచబడిన దీపంలాగా ఈ రోజంతా మమ్మల్ని మీ మహిమ కొరకు వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా మనకి లోకంలో మనలో మనం పొందలేని మార్పు అంటూ ఏది లేదు, మనము సాధించలేనిదంటే అంటూ ఏది లేదు. కాబట్టి ఆ విశ్వాసంలో మనలో మార్పు చేసుకుందాం, యేసయ్య కొరకు మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.